మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం. వాస్తవంగా శరత్ చాలా డీప్గా చెప్పిండు. అసలు అంటే ప్రపంచం ఎటుపోతున్నది, ఏఐ దగ్గరికి వెళ్ళి పోతుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా విద్యా వ్యవస్థ స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇంత దరిద్రంగా ఉన్న దేశం మనదే కావచ్చు, దాంట్లో ఇంత దరిద్రంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ కావచ్చు. నేనైతే క్లియర్ కట్గా అనుకుంటున్నాను. నేను ప్రపంచం ఇట్లనే ఏది ఉండదు. గ్రాఫ్ ఎప్పుడు పెరుగుకుంటూ పోతుంది, కానీ అది లేకుంటే స్టాగ్నెంట్గా ఒక స్ట్రైట్ లైన్ అయినా పోతుంది. ఇట్లా డౌన్ ఫాల్ అవుతుందా? ఇది క్లియర్ కట్గా డౌన్ ఫాల్ ఇప్పుడు జరిగేదంతా. అంటే మన దగ్గర గుడులు గడీలు, తెలంగాణ అంటే గుడులు ఉండే గడీలు ఉండే. గుడిలో కాకతీయుడు ఇంకా ఈ గడిలో అటో ఇటో అంబేద్కరో లేకుంటే పూలేలో కొంచెం విజ్ఞానవంతులను చూసి మోటివేట్ అయ్యి ఈ గడిలను చదువుకొని బడిలు వచ్చినాయి. గడిల స్థానంలో బడిలు వచ్చినాయి. బడిలు రాగానే ఈ గడిల వ్యవస్థ మొత్తం కథం పట్టించేసారు. ఇప్పుడు ఒక పట్టణాలకు పోయినటువంటి వాళ్ళు ఒక నయా గడిలను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గడిలకంతా సునవేసారు కదా లాస్ట్ 10 ఏళ్ళల్లో. అక్కడి నుంచే ప్రణాళిక స్టార్ట్ అయింది. అంతకుముందేమో సౌకర్యాలు సౌలతులు లేకుండా చేసిండ్రు. ఇప్పుడు ఈయన వచ్చినాక గడిలకు సున్నాలు వేసిరు, బడులను బంద్ చేసిండు. బడిలో మొత్తం విస్మరించిండు. 2 బడులు కట్టిండు ఆడ. ఏది గజ్వేల్లో ఒకటి కట్టినట్టున్నది, ఇంకో దగ్గర ఎక్కడో కట్టి దాన్ని క్యాలెండర్లలో పెట్టిర్రు. మీరు ఏ బడికి పోయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కానీ మీకు ఆ క్యాలెండర్ కనబడేది. గజ్వేల్ అంటే KG to PG ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ మొత్తం ఇస్తా అని చెప్పని చూడంగానే అబ్బా మా ఊరికి కూడా గిదే బడి వస్తుంది కావచ్చు అని సంబరపడ్డాం. కానీ 6,000 పైన బడులు ఆయన మూసిపడేసిండు. కేసీఆర్ అంటేనే మూసిపడేసిండు. ఈ పెద్ద మనిషి ఇప్పుడున్న ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పిండంటే ఆ మూతబడ్డ ప్రతి బడిని మళ్ళీ తెరిపిస్తా అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు. ఉట్టిగా నేను చెప్పేది కాదు ఇది. ఆయన ఎలక్షన్లల్లో ప్రజల దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ బడులు కేసీఆర్ హయాంలో దాదాపు 7,000 దగ్గర ఉన్నటువంటి బడులను నేను మళ్ళా వాటికి పునర్వైభవం వచ్చేటట్టుగా ఆ బడులు మొత్తం నేను తెరిపిస్తాను. కానీ ఈయన వచ్చినాక మళ్ళీ 1000 బడులు ఈయన వచ్చినాక బంద్ చేసిండు. వాటికి సున్నాలేసుడు కాదు, ఈ బడులు కూడా బంద్ అయినాయి. బంద్ అయ్యి ఇప్పుడు ఇంకొక కొత్త కుట్ర ఏంటంటే మొన్న బెంగళూరులో ఆయన ద హిందూ ఎడిటర్ తోటి ఎన్రామ్ తోటి కూర్చొని మాట్లాడేటప్పుడు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా ఎవరు ఏమనుకుంటారు ఏంది ఏం సోయి కూడా లేకుండా నిజంగానే నేను ఒక హిట్లర్ అనే భావన ఆయన లోపల వచ్చి ఉన్నదేమో, ఒక విధ్వంసం సృష్టిస్తా అనే లెక్కల మీరు రాండ్రి ఇజ్రాయిల్ వాళ్ళు బాంబులు వేస్తే ఇరాన్ ఎట్లున్నదో, ఇరాన్ వాడు బాంబులు వేస్తే ఇజ్రాయిల్ దగ్గర ఎట్లున్నదో పరిస్థితులు, అటువంటి పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి. మూసిని చెప్పుకుంటే ఇవన్నీ రేపు 23,000 బడులు ఇక్కడ నేను బంద్ చేస్తున్నా, అదే విధ్వంసం మీకు కూడా ఆడ కనబడుతుంది, ఆ బడుల కాడ కనబడుతుంది అనేది మనకు ఒకటి చెప్పగానే చెప్పి చూపించేసిండు. అంటే ఆ ఉన్న విద్యా వ్యవస్థను కూడా తెలంగాణలో నాశనం పెట్టిస్తా అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. కొందరు ప్రత్యామ్నాయమైన చేసిండా అంటే బరాబర్ చేసిండు. ఒక్క బడి కట్టిండు. 4,000 బడిలలో ఒక్క బడి కట్టిండు. అందులో 1,800 మంది అట. అది మళ్ళీ ఆయన ఏం చెప్తారంటే ఇటువంటి బడి ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్తున్నాడు ఆయన్నే. పబ్లిక్ అంతా పిచ్చోళ్ళమా, ప్రజా సంఘాల పిచ్చోళ్ళ, జనం పిచ్చోళ్ళ, మొత్తం ఈ 1,800 మంది ఈ బడి చూపించుకుంటా ఎక్కడ లేదు, ఒక నమూనా లేక నేను ప్రపంచం మొత్తం ఇటు దిక్కే చూడాలని. మరి మిగతా లక్షలాది మంది ఆడ చదవాలనే ఈ 1,800 మంది. ఇగో మా ప్రిన్సిపాల్ సార్ చెప్పిండు, సారంగపాన్ సార్ క్లియర్గా చెప్పిండు, పెట్టే బువ్వ కూడా చక్కగా పెడతలేమరా నాయన మేమని చెప్పని, మీరు ఇస్తేనే లేరని. ఇక వీళ్ళ పని ఎడికెళ్ళి వచ్చిందంటే పొద్దున్న లేసి ఆయన విద్యా కమిషన్ అయినా కూడా గట్టినే చాలా చులకనగా మాట్లాడి నాకు కూడా చాలా బాధ అనిపించింది టీచర్ల మీద మాట్లాడేటప్పుడు. వీళ్ళు కోడిగుడ్లన్నీ లెక్క పెట్టాలి, బియ్యం గింజల రాళ్ళెన్నో ఏరాలి వీళ్ళే, అవి బట్టి షాట ఇవన్నీ పట్టుకొని వీళ్ళు ఏరాలి. రాకపోతే మా సార్గాడు ఇంటికాడ ఏం చేస్తాను, వాడు ఇంటికాడ మంచిగా సన్న బియ్యం బువ్వ తింటాడు, వాడి ఇడికి వచ్చి మాకేమో రాళ్ళ బియ్యం పెడతాను, అది వీళ్ళ పని అయినట్టు. అసలు కంప్లీట్గా ఒక క్లాస్ రూమ్, ఒక నర్సరీ నుంచో లేదా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్గా క్లాస్ రూమ్ ఉన్న బడులు నాకు తెలిసి 99% తెలంగాణ లేవు. ఉన్నాయా పంతులు మీరు చెప్పాలి సుజన్ భాయ్? లేవు కదా, ఉన్నాయి. దీని మీద 7 గంట అడుగు ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. ఒకవేళ అట్లా ఉన్న బడులు అన్నీ ఉన్నా కానీ పంతులు ఉండరు. అందులో పంతులు కూడా ఉంటే పంతులు చేసే పని ఏంది అంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను కొన్ని వందల బడులు తిరిగిన. నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పినావు ఇది ఇడికే ఆగుతుందా, ఇడికే ఆగదు. మేము అట్లా ఆగేటోని కాదు. ఇక్కడ ఆంధ్రలో నాకు బ్రాండ్ వేసిరు, నీకు తెలుసో తెలియదో, వీడు పిచ్చోడు అని పెట్టిండ్రు తెలుసా? ఆంధ్రలో మొన్న పిచ్చోడు అని పెట్టిండు. వీడి విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణ అస్తిత్వం అంటాడు, తెలంగాణ ఆత్మగౌరవం అంటాడు అని. బరాబర్ నేను పిచ్చోని రాబోయే అని చెప్పిన. పిచ్చోన్నే నేను.
పిచ్చోడేపటికైనా గిట్ల వచ్చి కూర్చుంటారు కదా భయ్ మాజీ మంత్రి కొడుకు, నాకు అన్ని చదువులు ఉన్నాయి, నేను ఎంబీఏలు చేసిన, పిహెచ్డీలు చేసి ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా, గిడ కూర్చోవాల్సిన అవసరం లేదు, వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసే స్థాయిలో ఉండాల్సిన నేను. సో మా సొంటల మీద డౌట్లు పడదు, ఇంకెవరి మీద డౌట్లు పడాలి. ఇది చెప్పాల్సిన మీకు అంత ఒక విద్యార్థి ఆర్గనైజేషన్లలో మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇదే యూనివర్సిటీలో డప్పులు కూడా లేకుంటే పల్లెలు పట్టుకొని వచ్చి పోతన మెస్ల కాడ హాస్టల్ల చుట్టూ మొత్తం తిరిగి కొట్టుకుంటా ఒక నలుగురం, నేను యాదయ్య సదయ ప్రవీణ్ నలుగురం కలిసి పిచ్చోళ్ళు లెక్క ఆర్టీసీ బస్ ఎక్కి అటు నుంచి కరీంనగర్ పోయి కరీంనగర్ SRR కాలేజ్ మీటింగ్ చేసుకొని ఆడికి లీడ్కి వచ్చి యూనివర్సిటీలో కూర్చొని వాళ్ళ ఆ ప్లేట్లలో మిగిలినంత తిని ప్లేట్లలో డప్పు కొట్టుకొని ఈ హాస్టల్లో తిరిగి రూమ్ తిరిగి తెలంగాణ పాటలు చెప్పుకుంటూ ఒక బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు అని పాటలు పాడుకుంటా తిరిగినోళ్ళని. కాకపోతే రాజ్యం వచ్చిందని ఏదో మనకు పదవి కావాలని ఉరికే బాపతి కాదు, గుర్తుపెట్టుకోండి, ఉరికే బాపతి కాదు. వాళ్ళు ఎంత పెద్ద ఆఫర్స్ ఇచ్చినా కానీ, అందుకే చెప్పినా మొన్న నా చెప్పును కూడా కొనలేరా మీరు అని చెప్పని. ఈ ముఖ్యమంత్రి కాదు, అలా ముఖ్యమంత్రి బాస్ కూడా కొనలేడు. అయితే చచ్చిపోతాం కానీ ఇటువంటి అంశాల మీద ఏడికన్నా కానీ తిరిగేటందుకు మేము ఉన్నాం. అది నీకు అది చెప్పేటందుకే కూర్చోమని చెప్పిన. ఓకే, సో అదే పోతుండే కదా మరి అన్నప్పుడు కూర్చోవాలి కదా. సో ఇవాళ ఏంటంటే స్కూల్స్ పరిస్థితి అట్లనే ఉన్నది. నేను చదివిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి కూడా వాస్తవం కూడా మా మధ్యలో టెలిఫోన్లలో అయితేనే ఉంటాయి. ఇక మాట్లాడుకుంటా అన్న అదేంది ఇదేంది, నువ్వు ఎట్లున్నావు, ఏం తిన్నావు, ఏం చేసినావు అని ఉండదు. అరే ఏమన్నా వీడు ఇట్లా మాట్లాడినావు, ఇస్తాడా ఇయ్యడా, వీడు నౌకరిస్తలేడా, ఇవే ఫోన్లు ఉంటాయి మాకు, వేరేది ఏమి ఉండయి. సో 1000 కోట్లు అన్నాడు అంటే మంది లవ్లలో పడుతుంటారులే కొంతమంది, పెద్ద మనుషులు అనుకుంటారు కూడా లవ్లలో పడుతుంటారు వాళ్ళకు. అది వాళ్ళని కూడా సమాజంలో చూడాలి ఎటువంటి వాళ్ళు ఏం సంగతి ఏందనేది. బాగా చెప్తారు అంబేద్కర్ గురించి, బొచ్చడి చెప్తారు, చాలా చెప్తారు. పాప సందుగల పక్కకు పోగానే అరే తుపాకే రా మనకు ఉన్నది, ఇక వేరేది ఏం లేదు ఆశ్రయం అని. ఇక వాళ్ళు చూసి మావోడు అని చెప్పి వీళ్ళు మెసేజ్లు పెడుతుంటారు మనోళ్ళంతా. ఇక అంటే నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేల్చాల్సిన సమయం తెలంగాణలో ఆసన్నమైంది. ఇది కూడా చెప్తున్నా. ఈవెన్ ఇంటెలెక్చువల్స్కు సంబంధించినటువంటి అంశం కూడా చెప్తున్నా. అది వెదర్ ఇట్ ఈస్ ఆక్నూర్ మురళి ఎనీబడి సమ్ టామ్ డి క్యారీ ఎవడైనా కానీ ప్రజల పక్షాల నిజంగా ఎవడున్నాడు, ఎవరు లేరు అనేది కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అందరికీ ఉన్నది. మీరు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఈవెన్ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నారు కాబట్టి, ఉన్నట్టు బేసిజాలు లేకుండా నిర్మోమాటంగా మాట్లాడదలుచుకున్నాయి. ఇవైతే మీరు ఒక బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఉన్న యూనివర్సిటీ మా సాయి చెప్పిండు కదా, ఇప్పుడు ఈ ఉన్న యూనివర్సిటీ కూడా నిజం కూడా వేలమేస్తారు మన కళ్ళ ముంగట. ఇది వేసిరు కదా, కాదు జైలు కాదు, ఆజిమ్ జాయ్ మిల్లు మన కళ్ళ ముంగట వేసిరు. ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినాం మేము, కళ్ళ ముంగట వేసిరు. ఇది కూడా భవిష్యత్తులో ప్లాట్లు కొట్టి అమ్ముతారు చూడు. మనం ఇట్లనే ఉంటే కాకతీయ యూనివర్సిటీ ప్లాట్లు కొడతారు, ఉస్మానియా యూనివర్సిటీ కూడా కొడతారు. అయిపోయింది కదా, దీన్ని చంపుతున్నారు, ఆల్రెడీ చంపేస్తున్నారు, ఖతం అయిపోయింది. ఏంది 80% వేకెన్సీస్ ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో. 90కి చేరిందా? డిపార్ట్మెంట్లకు హెడ్లు లేరు, అసలు ఎవ్వడు లేడు ఈ డిపార్ట్మెంట్లో. కొన్ని డిపార్ట్మెంట్లో మనుషులే లేరు. ఎట్లా నడుస్తాయి యూనివర్సిటీలో? వీడికి వచ్చి తినేటోళ్ళు, వీడికి వచ్చి ఆశ్రయం తీసుకొని విజ్ఞానవంతులు అయ్యేటోళ్ళందరినీ దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. వీళ్ళకు పాఠాలు చెప్పే పంతులను కూడా దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. అందుకే పంతుల మీద ఒక ద్వేషం. ఎందుకు పంపడా? నేను మొన్న ఇక్కడ మాట్లాడితే మరి సార్ల పిల్లలందరూ ఆడనే పెట్టిరాని. ఏ ఇంట్లో కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా వాళ్ళ ఇండ్లల్లో ఆడపిల్లలను, ఇంటర్మీడియట్ వయసు వచ్చిన వాళ్ళను, 9-10వ తరగతి పిల్లలను, డిగ్రీ కాలేజ్ వచ్చిన పిల్లలను బాత్రూమ్ లేని బడిలోకి ఎవడన్నా పంపిస్తారా? ఎవడన్నా పంపిస్తామా? అరే నేను మస్తు బడులు తిరిగినా, నేను పిల్లలను అడిగినా. ఇక్కడ సిద్దిపేట ప్రాంతంలో ఒక కాలేజ్, జూనియర్ కాలేజ్, దాదాపు అరౌండ్ 200 మెంబర్స్ ఉంటారు కావచ్చు. దాంట్లో వాళ్ళు లిటరల్గా చుట్టూ ఇటు దిక్కు నిలబడతా మధ్యలో ఉండి పాపం వాళ్ళు బాత్రూమ్ పోతుంటారు. కాంపౌండ్ వాళ్ళు ఉండదు దానికి. అది నా పిల్లల్ని అడిగినా ఏందమ్మా ఇంతగానం ఏందని అడిగిపోయిన లైన్లో నిలబడతా పేపర్ ఒకటి ఫోటోలు వేసిండు. నేను పోయి అడిగి ఏందమ్మా ఇది ఇట్లా ఏంటంటే మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి అది అంటే, నాకు ఒక షాకింగ్ ఆన్సర్ ఏంటంటే మీ ఇంట్లో తెలుసా అని అడిగిన. అంటే తెలియదు. ఎందుకు మరి మీరు చెప్పారా అంటే చెప్పలేము, చెప్తే మాకు మళ్ళీ కాలేజ్ బంద్ చేపిస్తారు అని అన్నాడు. బస్ దీనికి ఆన్సర్ ఏందిగా? కాలేజ్ బంద్ చేపిస్తారు, ఎవడు పంపించారు అట్లా. అంటే ఈ ఊకే కూర్చొని వాట్సాప్ యూనివర్సిటీలలో ఉండే కొడుకులు అందరూ చెప్తుంటారు ఆయన పిల్లల్ని పంపించిందా, ఈయన పంపించారా? ఆత్మగౌరవం ఉన్నాడు, ఎవడు కూడా పంపించాడు. కానీ మన కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బడులను బాత్రూమ్లు ఉండేటట్టుగా గౌరవపూరితమైనటువంటి తరగతి గదిలల్లా, ఏం ప్రమాదం లేకుండా ఉండేటువంటి గదిలల్లా
ఇంగ్లీష్ నిజంగా కూడా టాప్ మోస్ట్ వాళ్ళే కదా, స్కూళ్ళకి వచ్చి పాఠాలు చెప్పేటోళ్ళు అంతా టాప్ మోస్ట్ వాళ్ళే. వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏది స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఎస్జిటీలు కావచ్చు, చాలా మంది లెక్చరర్లు కావాల్సిన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికే ఆగుతున్నారు. ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ లేవు కాబట్టి, వాళ్ళకు చదువు తగ్గట్టుగా కూడా రిక్రూట్మెంట్ లేదు కాబట్టి అట్లా కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది పక్కకు పడేసి ఇంక ₹1,00,000 జీతం ఎందుకే అంటాడు. అవు కరెక్ట్, ఆయనకి ₹1,00,000 జీతం ఎందుకని. అరే నీ అమ్మ ఏమొస్తుందిరా నాయన, ఇప్పుడు నువ్వు జీతం కాదు వాళ్ళతో నువ్వు పని ఎట్లా చేయించుకుంటావో గది కావాలి కదా. 633 మంది ఎంఈఓలు ఉండాల్సిన కాడ ఎంతమంది ఉంటారు? 633 ఉంటే 633 ఉండాలి కదా, మండలానికి ఒకటి ఉండాలి కదా. 500 ఉన్నారు, 500 లేరు, 400 ఉన్నారు, 400 లేరు, 300 లేరు, 200 లేరు, జనం వినాలి ఇదంతా. 100 కూడా లేడు, 20 మంది లేరు 633 మందిలా. ఇక ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు అయితే నలుగురేనట, రెగ్యులర్ వాళ్ళు అయితే నలుగురే. ఇక గింత దుస్థితి తెలంగాణ విద్యా వ్యవస్థ, గింత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటే ఈ చదువుకున్న మా వాళ్ళు, మా మేధావులు ఈ ముఖ్యమంత్రి తోక పట్టుకొని తిరుగుతున్నారు. మొన్న బడి ఇనాగ్రేట్ చేస్తుంటే వీళ్ళు ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ఆయన అయితే రాజీనామా చేసి అలా వారేసిన ఆయన, ఈయన పనికిరాడు, ఈయన కానే కాదు అన్నోడు కూడా మళ్ళీ పోయి ఆడ సంకనాకుండా తిరుగుతున్నారు. ఏందా మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా విద్యా మీటింగ్ పెట్టి రావాయన నువ్వు వచ్చి మాట్లాడు అంటే ఒక ప్రొఫెసర్ వస్తానని రాలే ఆఖరికి. ఎక్కడ ఏం అంటే వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ కొంతమంది వ్యక్తిగతంగా నిజాయితీ పరులు ఉండొచ్చు, కానీ సమాజం పట్ల మీ నిబద్ధత ఏంది కూడా కావాలి. నువ్వు వ్యక్తిగత నిజాయితీ అయితే మాకేం చేసేది ఉన్నది? మాకేం చేసేది లేదు. కానీ యూనివర్సిటీలు పోతున్నాయి, స్కూల్స్ పోతున్నాయి. ఇలా ఆఖరికి మన మూలాలను ఎత్తుక్కుంటా మళ్ళీ మన బడులను వెతుక్కుంటా పోయి ఆ బడులను కాపాడుకోవాల్సిన ప్రయత్నం. ఒకవేళ నేను నిజంగానే 4,000 బడులు తోటే నడుపుతానని అనుకున్నాం. 4,000 బడులు కట్టు మొదలు, 4,000 బడులు కట్టాలి కదా మొదలు. ఒక్క బడి కట్టి నేను ఉన్న బడులు మొత్తం ఊడబీక్తా అంటే ఎవడుకుంటాడు ఇడా? ఎవరు వచ్చినా రాకున్నా చాలా మంది అంటున్నారు. ఇప్పుడు మా ఛానల్లో కూడా ఇదే పరిశాన్ అన్న, విద్య గురించి మాట్లాడితే వీడియోలు పోవు. ఇప్పుడు చాలా మందికి సర్క్యులేషన్లో పోతుంది, విద్య గురించి మాట్లాడితే పోవు. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి తిట్టాను నా పోతూనే ఉంటుంది అని చెప్పని. అరే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏమని అన్ను నువ్వు పోతుంది అది. సినిమా యాక్టర్ల బర్త్డేలకు పోతాయి, సినిమా యాక్టర్లకు పాపం వాళ్ళు కడుపు అవుతుంది, ప్రైవేట్ అంశం. అరే అది కూడా సమంత ఈజ్ ప్రెగ్నెంట్, షీమ్స్ టు బి ప్రెగ్నెంట్. ఆమెకు గర్భం ఎప్పుడు వచ్చింది, పెళ్ళి ఎప్పుడు జరిగింది, వాడికి మొత్తం దాని మీద జాతకాలన్నీ చదువుకుంటూ పోతున్నాడు. ఇది అంటే మొత్తం వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి పడేసారు మొత్తం ఈ సెల్ ఫోన్ వచ్చినాక. కానీ మన సొంటోళ్ళ సామాజిక బాధ్యత ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినామో ఆ మూలాలు మర్చిపోకుండా మన బడులను ఎవరు వచ్చినా రాకున్నా, నేనైతే క్లియర్ కట్గా దీక్ష కూర్చొని ఉన్నా దీని మీద. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కదా. ఈవెన్ ఏం రోగం వచ్చింది కాజీపేటలో మేము ఒకసారి బడి నిద్రకు పోతే ఆడ పోగానే మధ్యరాత్రి కాగానే ఫోన్ ఆ ఇంట్లో చెప్తున్నారు, గుసగుసలు పడుతున్నారు. అరే పృథ్వీరాజ్ నువ్వు వీళ్ళందరూ వచ్చిరట, మరి అది మాకు తెలియదు, పాడేది టీఆర్ఎస్ సపోర్టర్ ఇల్లట అది. మధ్యరాత్రి 12:30 ఫోన్లు చేసి గుసగుసలు చేస్తారు. ఆయన ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేసిండు, ఇంకో ఆయన మా కులపైన ఫోన్ చేసిండు, మీ ఊరు ఆయన కూడా ఆయన ఫోన్ చేసిండు, నీకు అన్నీ అవుతాడు ఆయన కూడా, మీకు గాలి ఎందుకు పెట్టుకున్నావు అని. ఏం చేయాలి? రాత్రి బడి నిద్ర చేయాలనుకున్నాం, ఆడికి పోయి వండుకోవాలి, నడి రోడ్డు మీద వచ్చి పన్నాం. ఏం జాగా ఏంటిది అది? సోమిడి సెంటర్లా నడి రోడ్డు మీద పోయి పండుకున్నాం. తెల్లారి పొద్దున్నే కార్పొరేటర్కి వచ్చిండ రవీందర్, అరే ఏందన్నా నువ్వు రోడ్డు మీద పండుకున్నాను. ఏం చేయాలి మరి మేము పండుకోవాలి అంతే, ఇక పండుకోవాలి, ఎన్నో దగ్గర పండుకోవాలి, రోడ్డు మీద కూడా గుద్దిపోతే ఎట్లా అన్నాను, పోతాం. సో నిబద్ధత గురించి చెప్పేటందుకు చెప్తా ఉన్నాం. బరాబర్ ఏది ఏమైనా, ఏం జరిగినా, ఏం చేసినా తెలంగాణ అంశము, తెలంగాణ ఎడ్యుకేషన్ కావచ్చు, తెలంగాణ వైద్యం కూడా చాలా ఫోన్స్ వస్తుంటాయి కొన్ని. అన్న పలానా హాస్పిటల్లో జాయిన్ చేసినామన్నా వాడు వారం రోజులకు 10 లక్షల రూపాయలు వేసిందన్న బిల్ అంటున్నాడు. మరి ఏం చేయాలి? 10 లక్షలకే పుసుకున్న ఫోన్ చేసినాం అనుకో, వాడు ఫోన్ చేయగానే సార్ దీనికి ఇన్ఛార్జ్ వేరే ఉన్నాడు అంటాడు, ఈ నెంబర్ వానికి ఇస్తాడు, వానికి ఫోన్ చేయాలి మనం, రిసెప్షన్ సార్ మాది అంటాడు, రిసెప్షన్కి వెళ్ళి ఇంకోటి పోతాడు, ఆడికెళ్ళి పోయి లాస్ట్కి జనరల్ మేనేజర్ పోతాడు, జనరల్ మేనేజర్ ఎండీకి పోతాం, ఎండీ కాడికెళ్ళి డైరెక్టర్కి పోతుంది, డైరెక్టర్ కూడా చైర్మన్ ఈ మధ్యలో చూస్తూనే అంటాడు, ఈ చైర్మన్ దొరికే వరకు 3 రోజులు అవుతుంది, ఈ లోపల వీనికి 3 లక్షల బిల్లు ఎక్కువ పడుతుంది. నీ అమ్మాకి పృథ్వీ దగ్గరకు వస్తే బిల్లు తక్కువ చేస్తారు అనుకుంటే ఆడు ఉన్నది ఇంకా 3 లక్షలు ఎక్కువ చేసిన వాడు తిట్టిపోవట్టే. అంటే మనం ఏం చేసే సిచ్యువేషన్లో లేమని. విద్యా వైద్యం అనేది చాలా ఘోరమైన పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నది. దీనికి మళ్ళీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఉట్టి ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెడుతున్నట్ట. ఇక ఆయనకు ఈ బడులు బతకాలని ఎందుకుంటుంది? బరాబర్ సంపుతున్నారు వాళ్ళు క్లియర్ కట్గా. మనం బరీ బాజార్లో వచ్చి తెలంగాణ విద్యా వ్యవస్థను రేప్ చేసి కత్తులతో పొడిచి సంపుతున్నాడు ముఖ్యమంత్రి అంటాడు రేవంత్ రెడ్డి రూపంగా.
ఇదంతా పెద్ద కార్పొరేట్ కుట్ర, ఇదంతా తెలుసు. ఈ ఇష్యూస్ అన్నీ నాకన్నా ఎక్కువ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇంకెక్కువ చెప్పగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయి, ప్రాక్టికల్గా ఉన్నాయి. కాకపోతే ఇంట్లో అసలు హంతకుడు ఎవరు అనే దాని మీద స్పష్టత ఉండాలి. మాట్లాడితే అవునా ఈ చెప్పిండు కానీ ఈ చెప్పిన సార్లు అంతా వాళ్ళ పిల్లలు అనలే చేస్తురా. ఇది స్టార్ట్ చేసిరు, అంటే రివర్స్ యుద్ధం స్టార్ట్ చేసిరు, టీచర్ల మీద యుద్ధం స్టార్ట్ చేసాడు. అరే అసలోడు ఎవరు రా నాయన, నువ్వు అసలు హత్య చేస్తున్నది ఎవరు? ఇప్పుడు అది కూడా అసలు అంశమే కాదు. ఇప్పుడు నువ్వు సాలరీస్ నువ్వు పోతుంటే పెంచాలే. వాడు ఎవరైనా కన్సెషన్కి పోతే మొన్న చెప్తుండే ఒక పిల్లగాడు, అరే నేను నా సంపాదించేదే 20,000 సార్, నాకు నీ బడిలో అడ్మిషన్ తీసుకుంటే ₹1,00,000 ఫీజు పెట్టినావు, నాకు కష్టం అవుతుంది. అరే అట్లా మాట్లాడదే, నువ్వు 30,000 సంపాదించాలి, 40,000 సంపాదించాలి, 50,000 సంపాదించాలి, నువ్వు ఫీజు తక్కువ చేయమని ఎట్లా అంటావు అంటాడు. మరి లాజికే కదా. మరి ఎవరికి పెరుగుతున్నాయి? ఇలా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు హైదరాబాద్లో, ఉద్యోగాలు లేక ఏం లేక. సిస్టమ్ మారాలి, సిస్టమ్ మారాలి. ఏం సిస్టమ్ మారాలి అంటే నిజంగా కూడా ప్రజా చైతన్యం పెరగాలి. ఇప్పుడు ఈ అంశాలు జనం లోపల ఎక్కువ రిజిస్టర్ కాకపోయినా ఇవాళ నిజంగా కూడా రిక్షాలు పోయినాయి, ఆటో రిక్షా కావచ్చు, ఉల్లిగడ్డలు అమ్మటోళ్ళు కావచ్చు, పచ్చిమిరపకాయలు అమ్మటోళ్ళు, నువ్వు ఏదన్నా చూసుకో, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, కూలి పని చేసేటోళ్ళు కూడా వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా చదువుకోవాలి అనేది, ఉన్నత విద్య పోవాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంది. కానీ తెలంగాణలో వెరీ షార్ట్ పీరియడ్లో కథం క్లోజ్ అవుతున్నది. అది మొత్తుకుంటందుకు చెప్పుకుంటందుకు కూడా ఎవ్వడు లేడు. ఇంతమంది రోడ్ల మీద వచ్చి హైదరాబాద్లో మా ఉద్యోగాల గురించి మాట్లాడరు, ఆయన ఒక్క ఎమ్మెల్యే మాట్లాడతలేడు. ఒక్కడు కూడా మళ్ళీ ఎవడన్నా వాడో వీడో వచ్చి మాట్లాడితే వీళ్ళు ఎవరన్నా మనకి ఏమైనా పనికి వస్తారు కావచ్చు పొరగాలని అని చెప్పని తిప్పుకున్నాడు తప్ప ఎవ్వడు చేస్తలేడు ఈ పని. యూనివర్సిటీస్లలో మీరంతా సంఘాలుగా రూమ్కి తిరిగి మీరు ఈ క్రాంతి దళ చేస్తుందా ఇంకో దశ పక్క కొడేసారు, మన అస్తిత్వం కోల్పోతున్నాం. ఇక్కడ అవన్నీ పక్క కొడేసారు, మన అస్తిత్వం కోల్పోతున్నాం. ఈ స్టేజ్కి వచ్చి యూనివర్సిటీలు పెట్టే స్థాయి దానికి వచ్చినంటే కూడా చాలా మంది త్యాగాలు చేసేపటికే ఇక్కడ దానికి వచ్చింది కదా. అది 10 పోతున్నది. ఇక్కడ అందరం బేసేజాలకు వచ్చి ఆ పృథ్వన్ అంత పొడు ఉన్నాడు, ఈయన ఇంత పొడు, ఇవి కాదు. మన గురించి ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ మన గురించే చేస్తున్నాం. ఇదంతా మన గురించే చేస్తున్నాం అనుకొని ప్రతి రూమ్ ఎట్లయితే మేము పిచ్చోళ్ళ సంఘం తెలంగాణ మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని ఉండే, మేము ఫస్ట్ పెట్టినప్పుడు పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళం లిటరల్గా అదే పేరు, మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ పెట్టి రూమ్ తిరిగినాం. 369 మంది చచ్చిపోయినప్పుడే తెలంగాణ రాలేగా గివిలు తిరుగుతూ వస్తుందా? ఇట్లా రూమ్ పోయి కూర్చొని అన్ని మాట్లాడినాక ఆఖరికి అంటుండే, తమ్మ అన్ని మంచిగా చెప్పిండు రా ఆయన, కానీ మంత్రి కొడుకురా ఉంటాడరా ఏదో ఉంటే తినేనుక అంటాడు. అన్నోడు ప్రతి ఒక్కడు పోయిండు. ఇగో నేనే మిగిలిన లాస్ట్కు ఏండ్లకెళ్ళి ఒక ఉదాహరణగా అవన్నీ పక్కకు పడేసి ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నిజంగా కూడా అసెంబ్లీలలో పార్లమెంట్లలో ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలా వాస్తవాలు మాట్లాడేటువంటి శక్తులు అందులో కూర్చోవాలి, లేకుంటే ఏముండదు, మొత్తం కథమైపోతుంది. ఆ చైతన్యం రావాలి, అది తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కూడా పంతులు కనబడితే ఫస్ట్ పంతులు కనబడితే పాలిటీషియన్ కాదు, ఎమ్మెల్యే ఎంపీ. మా శరత్ ఉదాహరణ చిన్నగా చెప్పిండు, నేను ఇంకా పెద్దగా చెప్తున్నా. నిజంగా కూడా దండం పెట్టేట్టు గౌరవపూరితంగా ఉండేది వాళ్ళే, కానీ ఇవాళ వాళ్ళకు కూడా పెడతలేరు. ఎందుకు పెడతలేరు ఎరికేనా? ఒక పంతులు 50 మందిని ఆయననేనా, 30 మందిని ఆయననేనా, అన్ని క్లాసులు ఆయననేనా, దేనికి న్యాయం చేయడా? మా సార్ దొంగ అని తీరుగా అన్ని తలకాయ ప్లేస్ 2 రోజులు లీవ్లో అవుతాడు, ఎప్పుడు ఇంటికి అడమంటారు అంటారు. అది ప్రచారం చేస్తూనే ఉంటారు ప్రతి స్కూల్లో. నేను చూసినాం కదా. నేను ఇప్పుడు నీకు వర్క్ లోడు ప్రతిదీ, అసలు పంతులు అంటే నీకు వేరే పనులు చెప్పొద్దు కదా. ఏది వచ్చినా కానీ పంతులేనా, ఏది వచ్చినా పోయి పంతులే. అదే చదవాలి, మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేయాలి, తెల్లారి ఇంకేం చెప్పాలి, పోయినసారి ఏం ఉదాహరణ చెప్పినా రేపు ఏం ఉదాహరణ చెప్పాలి, దాన్ని ఎట్లా తీసుకుపోవాలి, క్రియేటివ్ ఎట్లా ఆలోచించాలి. అగో మెథడ్ అంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ చేసేవానికి ఎట్లుంటుంది, బొక్కలు గీకలు అన్ని తీసుకుపోయి అక్కడ పెడతారు కదా, దీన్ని ఇట్లుంటుంది, దీని షేప్ ఇట్లుంటుంది, దీని కథ ఇట్లుంటుంది అని. అట్లా ప్రాక్టికల్గా సమాజానికి ఉపయోగపడేటువంటి, అంటే మనుషులుగా తయారు చేసేటువంటి కేంద్రాలు. రోబోలేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలు రోబోలు తయారు చేస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనుషులు మానవ విలువలు నేర్పించేటువంటి కేంద్రాలు క్షేత్రస్థాయిలో, పాఠశాల కాడికెళ్ళి యూనివర్సిటీ స్థాయిలు, అవి ఇలా ఖతమైపోతున్నాయి. దేశభక్తి అంటే కార్పొరేటీకరణ చేసుడు దేశభక్తి కాదు. మూలాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్లకు విలువలతో కూడినటువంటి విద్య ఎట్లిస్తామనే దాని మీదనే అదే తాపత్రయంగా బతకాల్సిన అవసరము ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలకు మీకు ఉండాలి. ఇవాళ చాలా ఏమైపోయింది, రాంగ్ అనేది వస్తుందా, మనది వస్తుందా చూపించుకోవాలి నలుగురికి. ఇక నువ్వు ఎంతమందిని తయారు చేస్తున్నావు ఈ యుద్ధానికి, మీరు సంఘాలుగా ఎంతెంతమంది తయారు చేస్తారు. అందరికీ బలం ఇండివిజువల్గా ఉండకపోవచ్చు, అంశం చుట్టూ అందరి బలాలు. ఇప్పుడు చాలామంది సపోర్ట్ బేస్ చెప్తా ఉన్నారు కదా. నేను 100% స్వీకరిస్తున్నా. నేను చెప్తున్నా,
నేను తెలంగాణ తలదించుకునే పని నేను ఎప్పుడు చెయ్యా, మీరందరూ కూడా తలదించుకునే పని నేను చెయ్యా. సవాలు నాతో కాదు, అది క్లియర్గా చెప్తున్నాను. కాపాడుతాం, అవసరమైతే అడ్డం నిలబడతాం దేనికైనా. నేను మా గద్దరన్నతో కూడా కొట్లాడేది ఏమన్నా ఇష్యూస్ అవి ఉంటే. చంద్రబాబును కౌగలించుకున్నాడు, నాకు నచ్చలే, 6 నెలలు కలవలే ఆయన. అట్లా కాదు, నువ్వు అట్లా తీసుకో కాదన్న. వాడు నరహంతకుడు ఎంతమందిని చంపిండు, ఆయనను కూడా కాల్పించే కదా. కానీ మనం ఉండదు స్వభావం, అట్లా ఉండదు పుత్తు, అట్లా ఉండదు, అట్లా కాదు, ఇట్లా కాదు, నన్ను నచ్చలే అన్న, నాకు నచ్చలే అని. సో అంటే ఎవరినైనా కానీ వాస్తవాలకు తనకున్న పెద్ద మనిషికంగా తను ఏం ఆలోచించుడు అది కాదు, నేను ఉన్న సిస్టమ్ గురించి అని. కానీ బెల్లెలతను ముక్కలుగా నరికినోడిని మనం ఎట్లా క్షమిస్తాం? వీరన్నని చంపినాడు అంటే పల్లెలో మొత్తం అట్లే దమనకాండ చేసిండు కదా. నాతో చాలా మంది అంత అయిపోయినాక ఇప్పుడు ఎందుకు ఆయన మళ్ళీ ఆయన గురించి మాట్లాడుతున్నావు అని. అంటే తెలంగాణ జనానికి తెలియాలి, ఇవాళ రేపటి ఈ జెన్జీ బ్యాచ్లకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అసలు జెన్జీ బ్యాచ్ మాదిరా భయ్, నీది కాదు మీది కాదు, మీకు తెలియదు. జెన్జీ మనమే, మన లెక్క ఎవడు చేస్తాడు ఇప్పుడు పని, వాడే జెన్జీ. అంటే ఆలోచన ఉండాలి కదా. ఒకటే సిస్టమ్ పట్టుకొని పోయి సరే వాళ్ళేదో పెద్ద ఒక లైన్లో ఒకటి ఇట్లా ఒక ఆవేశంతో ఎమోషనల్గా కనెక్ట్ అయినరు, ఒక అన్రెస్ట్ ఉన్నది కాబట్టి జనం లోపల కనెక్ట్ అయిన కావచ్చు. కానీ ఒక ఐడియాలజికల్, అందుకని ఐడియాలజికల్ మిలిటెన్సీ అని చెప్తున్నాను నేను. జవాబు ఎక్కడ ఇవ్వాలను. పవన్ కళ్యాణ్ గారు వాడు పిచ్చి కూతలు కూసి కథలు పడితే వాని భూమి కాడికి పోయినాం, వాని బొడ్రాయిని పట్టుకొని చూసినాం ఎవందిరా ఇదని, ఓ గది చేయాలని. మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎవరెవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ చుట్టూ మాత్రం యుద్ధాలు తయారు చేయకుండా మన ఊళ్ళను ఈ అంశాలను ఇప్పుడు మనం పెద్ద మూమెంట్స్ తీసుకొస్తాం. ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, అంటే చాలా ఉదాహరణలు కూడా చూసినాం కదా. ఈవెన్ తెలంగాణ మూమెంట్లో సీరియస్గా కొట్లాడుతున్న టైంలో కూడా కొంతమంది ఉద్యోగ సంఘాలు ఆంధ్ర పాలకుల దగ్గర ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు వెంబడి ఉన్నాడే కదా, టీడీపీలు ఉన్నాడే కదా, టీడీపీలు ఉన్నాడు. అలా మంత్రులు చాలా మంది తెలంగాణ వ్యతిరేకం చేసినటువంటి వాళ్ళు. అరే తెలంగాణ వ్యతిరేకమైంది, తెలంగాణ ఉద్యమం గురించి తిరుగుతుంటే బుల్లెట్ పెట్టి కాల్చినోడు ఒకరు మంత్రి, ఒకడు ఎమ్మెల్యే. అది ఏ గడ్డ మీద అనుకోకుండా వరంగల్ ఉద్యమాలకు అడ్డా, ఇది చైతన్యముకు ఒక పెద్ద నిలువెత్తు సాక్ష్యము. ఉద్యమాలకు నెత్తిలో పెట్టుకునే తిలకం అసొంటి హనుమకొండలో వరంగల్ జిల్లాలో అటువంటి వాళ్ళు వచ్చినాక ఏం చైతన్యం ఎక్కడిది? ప్రజలకు కూడా వాస్తవిక ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం కూడా ఉన్నది. వాళ్ళు యూనివర్సిటీ భూములు కబ్జా పెట్టకపోతే ఏముంటుంది, లేకపోతే దేవుని బొమ్మలు కూడా గులగొడతారు, ఓపెన్గా చెప్తారు హోటల్ కడుతున్నాం వీడాన్ని. ఇప్పుడు ఈ రిలీజియన్ల గురించి మాట్లాడాడు, 800 సంవత్సరాల కింద గుడి గులగొడితే ఎవడు మాట్లాడు రాడు. నిజంగా కూడా చాలా పవర్ఫుల్ మీడియా తయారైంది వాళ్ళది. మీరు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు ఊరూరికి మా సొంటలకు ఓ 10 మందిని 500 తయారు చేసిండ్రే కుమార్ భాయ్, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ 10 మంది 5 మంది తయారు చేయాలి, ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం, తీసుకుపోదాం జనానికి. అంటే పైసలు లేకుండా మా సాయిగా చెప్తాడు అన్న, పైసలు లేకుండా ఓడోటో వేస్తాడు అన్న అంటాడు. పైసలు లేకుండా ఓడేస్తాడని అంశాల చుట్టూ తిరపాలి. పైసల సైడ్ పోతే మనం ఖతమవుతాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రాదు. పోతంగా వచ్చి తరం పోతుంది. కారు ఈయనలు ఎవరు కారు, నెక్స్ట్ తరం అన్న ఎడ్యుకేట్ కావాలన్నా లేదా? ఓవర్ నైట్ రాలే కదా. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎట్లా విముక్తి చేస్తారా మీరు బానిసలు, మీరంతా స్లేవ్స్ అంటే కాదు అని కొట్లాడిపోయిండు. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా పోయిండు. ఉధమ్ సింగ్ అంటాడు పోయి అక్కడ పోయి ఎప్పుడో జలియన్ వాలా బాగ్ది, ఇక్కడ ఏం జలియన్ సిచ్యువేషన్, అక్కడ పోయి ఒక్కని లేపితే ఒక సంచలనం అయిపోయింది ప్రపంచం మొత్తం. వీళ్ళు మొత్తం ఇక తిరగబడతారు, ఇది ఉండనే ఉండదని చెప్పని. సో ఎక్కడో దగ్గర రావాల్సింది తప్ప వేరే మార్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు 1% ఆఫ్ ది నేషన్స్ పాపులేషన్ ఈజ్ హోల్డింగ్ మోర్ దెన్ 40% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. 1% ఉన్నోని చేతులలో 44-45% దేశ సంపద ఉన్నది. అది టాప్ 1 ఉన్నోని చేతిలో. బాటం 50% ఉన్న దగ్గర హార్డ్లీ 3% కూడా లేదు. 2.7-2.8% వెళ్తున్నది. మరి దీన్ని ఎట్లా అధిగమిస్తాము? ఇలా మనం చూస్తున్నాం, అంబానీలు అదాని ప్రతి దందల వాడే వస్తారు రావట్టే కదా. విద్య కావచ్చు, పిల్లగాళ్ళ పుస్తకాలు కావచ్చు, ఏది చూసినా ప్రతి దాంట్లో వాళ్ళే వస్తారు కదా. పైసలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నది. ప్రజలను చైతన్యం చేసి ప్రజలకు ఏం కావాలనేది చైతన్యం వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాడే మారుస్తాం. కానీ మనం మళ్ళీ పైసలు ఇచ్చిపోతే మనని కొంటాడు, ఇంకోటి వస్తాడు. అంతనే కొంటారు, ఎట్లనే అమ్ముడు పోతుంది కదా. ఒక్కడు కూడా లేడు కదా. ఏదో మన చిన్న వాటికి జరుగుతున్నాయి, మన బేసిక్స్కి ఇబ్బంది అయితే లేదు అనుకుంటే వేరే విషయం. కానీ ఇలా బేసిక్స్కి ఇబ్బంది అవుతున్నది. విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం పట్టిస్తున్నారు, ఆరోగ్య వ్యవస్థ సర్వనాశనం పట్టిస్తున్నారు. మళ్ళా వెనకటనన్నా లేబర్గిరి చేసేందుకు ఉండే కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన అది కూడా లేకుండా పోయే పరిస్థితి ఉన్నది. ఆత్మహత్యలో తెలంగాణ తయారవుతుంది. మొన్న పోయినా నేను సర్పంచ్, మాజీ సర్పంచ్, 10 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నాడు. ఆయనే ఒక 12 లక్షలు విలేజ్ మీద చేసిండు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వర్క్ లేదు, 42 లక్షలట. ఈ అప్పులు తీర్చలేక ఇవి బిల్లులు రాలే.
అప్పులు తీర్చలేక 3 ఎకరాల భూమి అమ్మిండు. ఇప్పటికీ మొన్న ఇస్తాం ఈ గవర్నమెంట్ వచ్చే ముందు 3 నెలల ముందు చెప్పిండి ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి, సర్పంచ్ల బిల్లులు నేను మొత్తం రాగానే ఇస్తా, ఏడా మంత్రులు ఉంటే అడ్డం నిలబడండి, చెప్పుల దండలు ఏంటి, ఇవన్నీ మాట్లాడిండు. నేను విలేజ్ సర్పంచ్ల గురించి చెప్తున్నా, విలేజ్ హెడ్లు వాళ్ళే కదా. ఇక ఆఖరికి ఆ బిల్లులు వచ్చినాయి, వీళ్ళు ఇస్తలేరు అని చెప్పి రాలే. వచ్చిన వాటి కూడా సెంటర్లు స్టేట్ అన్నిటిని ఫ్రీజ్ చేసి పడేసి రేవంత్ రెడ్డి ఈయన గవర్నమెంట్ వాడుకుంటారు, వస్తలేవు. ఏం చేయాలి అర్థం కాక కొడుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. 2.5 years తర్వాత కూడా వాళ్ళ కనీసం వాళ్ళు ఊరికి చేసినటువంటి బిల్లులు, ఆ ఊరోళ్ళు అంటున్నారు అన్నాగా రోడ్డు నడుగు ఆ సంపత్ అన్న పేరు చెప్తారండి, చచ్చిపోయిన పేరు సంపత్ అన్న, పిట్టెల సంపత్ ఆయన పేరు. 10 సంవత్సరాలు సర్పంచ్గిరి చేసి 2000 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నది, ఎట్లున్నది గట్టినే ఉన్నది ఆయన ఇల్లు. పాపం ఊళ్ళో ఆడుతున్న చాలా నిజాయితీపరుడు ఆయన. వాటర్ ట్యాంక్ నడుగు ఆయన పేరు చెప్తారని. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చేసి అనగానే పొద్దుగాలు లేసి అప్పులో ఇంటికి పంపిడు. వాడు 10 వచ్చి 4 గంటలకు లేచి వాడు వచ్చి కూర్చున్నాడు. పైసలు వచ్చినట్టుగా రాలేదురా నాయన, పైసలు వచ్చినా అవ్వనక్కని తిట్టిపాయ, ఆత్మాభిమానంతో పోయి ఊరేసుకున్నాడు భూములు అమ్ముకొని. అంటే ఇప్పుడు మనము పైసల చుట్టే కనుక తిరిగేది ఉంటే ఇటువంటి అనర్థాలు చాలా జరుగుతాయి. మన కుటుంబంలో కూడా జరగవచ్చు కదా, ఎవరైనా కావచ్చు. కానీ విలువలతోటి అది కొంత టైం పట్టినా పర్వాలేదు, నిజాయితీగా వాస్తవాలు జనానికి చెప్పి మన బడులు కాపాడుకుందాం, మన విద్యా వ్యవస్థను కాపాడుకుందాం, మన వైద్యం కాపాడుకుందాం, మన నౌకర్లు కూడా మనకు రావాలి. ఉట్టి మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు ఒక మేనిఫెస్టో పెట్టుకొని జనానికి చెప్పి తర్వాత దాన్ని అంతా మత్పరిచి మాయ చేసి బురుడిగాన్ల లెక్క చేసి మనల్ని ఈ పైసలు ఇచ్చి ఓట్లు వేసుకునేట్టు కాడికి పోదు. పంతుల దాన్ని కూడా ఇప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి గెలుస్తాడు, గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్లో పల్లారాజేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఆయనకు యూనివర్సిటీ వస్తుంది. ఎట్లా గెలుస్తాడండి అసలు పల్లారాజేశ్వరరెడ్డి ఎట్లా గెలుస్తాడు? పోనీ ప్రత్యామ్నాయం లేదు అనుకుందాం, ఒక ప్రత్యామ్నాయం తయారు చేసిన బాధ్యత కూడా ఇలా మన కాకతీయ యూనివర్సిటీకి అడ్డ మీద కూర్చున్నాం, ఇక్కడి నుంచి అన్న తయారు కావాలా లేదా? వాడు అనురాగ్ యూనివర్సిటీ తర్వాత ఏం చేస్తాడు? ఎన్ని లక్షలు కావాలి? పీజీలు చదువుతామా? కాకతీయ యూనివర్సిటీ బంద్ అవుతుంది, పీజీలు ఎవరు చేయాలి? ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు శరత్ యాడ్గా నువ్వు ఎలా చేసినావు, వీడినే చేసినావు. ఉస్మానియాలో చేసి ఉస్మానియా కూడా బంద్ అవుతుంది, ఏం లేదు. మా ఎంబీఏ డిపార్ట్మెంట్లో 36-38 శాంక్షన్ పోస్టులు నేను చదివినప్పుడు ఫుల్ ఉండే. ఇప్పుడు 4-5 ఉన్నారు. అసలు ఏముంటుంది? ఇంకోటి క్వాలిటీ ఆడికి వస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఆ కోట్లర్ బుక్లు అవో ఇవో చదువుకొని వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా మేనేజ్ చేసుకుంటారు. కానీ ఎట్లకెళ్ళవుతుంది ఇది? ఇవన్నీ కాపాడాలంటే మళ్ళీ ఈ పైసల చుట్టూ కానీ ఇట్లా కాకుండా చాలా పని ఉన్నది. నా దృష్టిలో మనకు చాలా పని ఉన్నది. తర్వాత నష్టపోయేది క్షేత్రస్థాయిలో మొత్తం కింది వర్గాలలో కష్టజీవులే నష్టపోతున్నారు తప్ప ఈ ఉన్నత వర్గాలలో అక్కడిక్కడ దాంట్లో కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఏదో అటో ఇటో చేసి బయట పడతారు. కానీ ఈ అంబేద్కర్ వారసులు, పూలే వారసులు ఇటువంటి వాళ్ళు మాత్రం చాలా 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 దయనీయమైన దారుణమైన పరిస్థితులకు తెలంగాణలో వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన పరిస్థితులు. ఇప్పుడు చాలామంది ఇక్కడ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. చేసిన వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు నౌకర్ అయితే వస్తలేదు కదా, చదువుకు తగ్గట్టు నౌకర్ ఏదో వస్తలేదు. ఇప్పుడు యూనివర్సిటీలో చిన్నగా ఏదన్నా మన చిన్నది ఏదైనా సఫాయి పని అని దాంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడ పోయి ఏ రెస్టారెంట్లలో యాడిపోయినా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. గుర్తుపడతారు కావచ్చు, అక్కడిక్కడ మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు అంతనే. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని మారాలి. ఒక స్కూల్స్ ఒకటే కాదు, కానీ స్కూల్స్ అనేది అల్టిమేట్ అయిపోయింది. ఇక స్కూల్స్ బంద్ చేసినట్టు ఆడిదాకా కూడా ఆ చదువు కూడా చదవనిచ్చే పరిస్థితి లేరు. కాబట్టి నేను నా తరఫుకెళ్ళి చెప్తున్నా, మనందరం కలిసి ఈడ ఎంతమంది ఉన్నాం అనేది కాదు, ఇలా డెఫినెట్గా రేపు భవిష్యత్తులో ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు నేను కూడా ఇది ఒక మాస్ మీటింగ్ అని ఏమి అనుకోలే, ఒక రౌండ్ టేబుల్ అనుకో. నిన్న చెప్పారు నాకు, నిన్న మధ్యాహ్నం సాయంత్రం చెప్పారు అన్నా SDLC బుక్ అయినది. నేనేదో వేరే కోర్టు విషయాలలో నేను ఎటో తిరుగుతూ ఉండే, నా పొద్దున్న లేస్తే ఏదో ఒక పని నడుస్తూనే ఉన్నది. నేను ఇక ఊరుకో, అసలు ఎవరికి ఫోన్ కూడా చేయలేను. నేను శరత్ ఫోన్ చేసి అన్న వస్తున్నావట కదా అన్న, లేదు శరత్ వస్తున్నా, నాకు నేను ఇష్యూస్ నడుస్తూ ఉన్నది కదా. కానీ ఈ బడులు కాపాడే దాని విషయంలో బడులు అంటే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ బడులే, ప్రైవేట్ బడులే మనం కాపాడడం మనకు అవసరం లేదు. ఓకే, విద్యా వ్యవస్థ అంటేనే గవర్నమెంటే, ఇది కూడా చెప్తున్నాను, నేను క్లియర్ కట్గా చెప్తున్నా. గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నేను నా చిన్న ఉన్నప్పుడు కాదు, ఐ థింక్ 20 ఏళ్ళ కింది వరకు కూడా పీఈటీలు ఉంటుండే. ఈయన పేద మెస్సీని పట్టుకొచ్చి ఇక్కడ నేను మొత్తం ఫుట్బాల్ని నెక్స్ట్ టైం వరకు నేను వరల్డ్ కప్ తీసుకపోతా అన్ని పాగాల ముచ్చట. కాకపోతే ఏంది ఇదంతా షో ఆఫ్లు చేసి ఆయన పెద్ద చేసి ద లెజెండ్స్ అని ఆయన బొమ్మ ఉంటుంది, ఈయన బొమ్మ ఉంటుంది పక్కకు. దేంట్లో లెజెండో ఈయన మనకు తెలియదు. కానీ అంటే ఇవన్నీ చూసి అంటే ఇవన్నీ చూసి అసలు క్షేత్రస్థాయిలో నువ్వు పీఈటీలకు వాళ్ళు చదివిన వాళ్ళకు ఒక పీఈటీ కూడా లేడా ఇక్కడ ఉన్నదా? ఉస్మానియాలో కూడా లేరు, ఇప్పుడు ఎవరు లేరు. సో ఇవన్నీ మారేటందుకే అసలు ఫస్ట్ మెయిన్ ఈ మార్పు జరగాలంటే ప్రతి పల్లెలో
ఈ వాయిస్ తీసుకుపోదాం. ఇవాళ ఒక మంచి పని ఏం జరుగుతున్నదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఎవరు కూడా సపోర్ట్ వీటికి ఎవరు చెయ్యరు. మీరు అది సింపుల్గా మర్చిపోండి. మనం కూడా కింద కూడా ఇవన్నీ చూసుడు బంద్ చేయాలని చెప్తాం. ఈ ఛానళ్ళన్నీ చూసుడు బంద్ చేయాలి. ఓన్లీ సోషల్ మీడియా, డిపెండ్ ఆన్ సోషల్ మీడియా. అందులో కూడా కొన్ని పార్టీలకు కొంతమంది పైసలు తీసుకొని చేస్తున్నారు. కానీ నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏందనేది జనం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త ఉన్నది అనుకోండి, వేరే దేనిలో రాదు ఇది. నువ్వు 1000 మందితో మీటింగ్ పెట్టినా వస్తలేదు బయట. కానీ దాన్ని విధ్వంసం చేసేందుకు మేము వెలుగుమట్లకు పోయినాం. వెలుగుమట్లది పోతే ఒక్కడు కూడా పాజిటివ్గా రాలేదు. ఎక్సెప్ట్ ఇప్పుడు మన తొలి వెలుగు కావచ్చు, కాలేజీ కావచ్చు, ప్లస్ టీవీలు కావచ్చు, ఇట్లా కొన్ని G8లు కావచ్చు. వాళ్ళవి మాత్రము ఇప్పుడు వాళ్ళది ఆమె 15 రోజుల దాకా ఆడుంటుందో తెలియదు. వస్తుంది గవర్నమెంట్ తరఫుకెళ్ళి వస్తుంది, అంత అయిపోయింది అంటే అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఉంటుంది. అయిపోయింది అనుకుంటారు. వెలుగుమట్ల అయిపోయింది, అంత మంచిది అయిపోయింది, ఇంకేమున్నదని చెప్పని. ఇది కూడా కుమ్మరిది కూడా చాలా దారుణం. వేదికలు ఎక్కడ చెప్పినా కానీ వాస్తవాలు ఏంటియో వాటిని చూడండి అనేది కూడా ప్రజల లోపల తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఇది వేరే దానిలో ఎక్కడ కనబడదు. మన వీటిలల్లో వీళ్ళు పంచుకుంటారు, ఇవన్నీ వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ మొత్తం కిందాక తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. వీటిని ఎట్లీస్ట్ సర్క్యులేట్ చేస్తే ఇప్పుడు మీరన్న సబ్జెక్ట్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటుంది. తనన్న సబ్జెక్ట్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక కోణంతో కిందాక పోతుంటుంది. ఒక్కొక్కరు ఒక రకమైన స్టాటిస్టిక్స్ చెప్తాను. ఏం రైజింగ్ రా నాయన, ఏం రైజింగ్, అన్ని రిపోర్ట్లన్నీ అడ్డమైన రిపోర్ట్లేనా. ఇప్పుడు నేను రైజింగ్ అని చెప్తున్నాను. 783 జిల్లాలు భారతదేశంలో ఉంటే 783 జిల్లాలు భారతదేశంలో ఉంటే మొదటి 50లా ఒక్కటి కూడా ఉండదు. మన జిల్లా ఉండదు. ఏది విద్యా వ్యవస్థ గురించి చెప్తున్నా. దాంట్లో రెండో దాంట్లో ఒక్కటి కనబడుతుంది. 350లో ఒకటి ఉండదు, 450లో ఒకటి ఉండదు, 550లో ఒకటి ఉండదు, 650లో ఒకటి ఉండదు. అంటే టాప్ అంటే 300 జిల్లాలల్లా మన ఒక్కటి జనగాము 99 ప్లేస్లో ఉన్నది తప్ప మొట్టమొదటి 300 జిల్లాలల్లా మిగతా ఒక్క జిల్లా కూడా లేదు మనది. గ్రేడింగ్ రోజు కింది పోతున్నది. వీడేమో రైజింగ్ అని పెడుతుంటారు వీళ్ళు. ఆయన గట్టిన పెట్టిండు, ఈయన గట్టిన పెట్టిండు. మరి మా ఊళ్ళకి మేధావులకి ఆడ అర్థమవుతలేదో నాకు తెలుస్తలేదు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఇవన్నీ గ్యారెడ్ మాటలు కూడా నమ్మకుండా ఉండొద్దు అని అంటే నిజమైనటువంటి సమాచారాన్ని కిందికి తీసుకుపోవాలంటే మనం కూడా వీటినే ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది అంటే లేకపోతే కాదు కదా. ఇప్పుడు మన సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు మీరు చాలా అంటే ఒక హెడ్ మాస్టర్గా ప్రాక్టికల్గా ఒక స్కూల్లో ఏం జరుగుతున్నది అంటే ఇటువంటి ఆలోచనలు కనుక నువ్వు కమిషన్ లేచే కాడకనుకుండి నీకు నిజాయితీ ఉండి నువ్వు అమలు చేస్తాననుకుంటే మాత్రం ఇటువంటి ఆలోచనలు నువ్వు అందులో పెడితే నీకేమైనా తెలుస్తుంది. గుడ్ల సంగతి ఏంది, మోస్ట్ సబ్ స్టాండర్డ్ ఫుడ్ అంటూ నేను మస్తు 100 మందికి పైన చచ్చిపోయారు ఇప్పటికీ. ఏది ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా పిల్లలు ఫుడ్ పాయిజన్తో చచ్చిపోయారు. ఆయన చెప్తాడు మెనూలు మొత్తం చదువుతూనే ఉన్నాడు. ఆయన 5 స్టార్ హోటల్ మెనూలు చదువుతాడు ఆయన. మార్నింగ్ దిస్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ దట్ బ్రేక్ఫాస్ట్, ఇది 10 రూపాయలకు గుడ్ల సంగతి కూడా రేట్ల కాడికెళ్ళి చెప్తారు కదా. జనానికి ఇది అర్థం కావాలి, తెలియాలి. అంటే వీళ్ళు ఎంత మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది. ఇంకోటి పాలిటీషియన్స్ కూడా ఇప్పుడు ఎవరో మన దగ్గరకు వచ్చి బడులు ఉండాలంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. నేనైతే ఎవరిని నమ్మా ఉన్నదో చెప్తున్నా. పాలిటీషియన్ నేను నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇళ్ళకెళ్ళి ఎవడైనా పాలిటీషియన్ కావాలి కానీ ఆ పాలిటీషియన్ మాత్రం నమ్మేది లేదు. ఉన్నది చెప్తున్నాం బస్. ఐఎమ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మనం అంటే బాధ తెలిసినోడు కావాలి కదా, ఈ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కావాలి కదా. నిన్నటిదాకా జీతం చేసిండు, 2 రోజుల తర్వాత వచ్చిండు, ఇటు ఎగరలాడి మళ్ళీ పోయి మళ్ళీ జీతం కాడికే పోయిండు ఆయన. నేను జీతం తీసుకోనట్టు ఈ జీతం కాకపోతే ఇంకో తిరిగి జీతం వస్తుంది నీకు. కాదే సార్ మావుడు భయ్, నాకు మా కులపోడు వెనకటి నుంచి మాదేనా, నేను కూడా గుడిసెలో చదువుకున్నా, సార్ కూడా గుడిసెలో. ఇవన్నీ బక్వాస్ మాటలు, ఇవన్నీ ఏం లేదు. ఉన్న గుడిసె ఉడవికే పనులల్లో వాళ్ళతోటి ఉన్నారు వీళ్ళంతా. వాళ్ళను కూడా కన్సిడర్ చేయొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమందికి సింపతీస్ ఉంటాయి. ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నదో ఆలోచించాలి. మనం అట్లా ఆలోచిస్తే పోతాయి మన బడులు పోతాయి, ఖతం అయిపోతాయి. మనం ఈ సొసైటీలో బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా తయారు కాబోతున్నాం అని చెప్పేందుకు ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా వాస్తవం కూడా చాలా అభిమానంతో గౌరవంతో కొంతమందితో తిరిగిన. కానీ షీగుడ్లను తెలిసినాక మళ్ళీ వాళ్ళతో పట్టుకొని పోతే ఏముంటుంది. ఎన్నిసార్లు పొదిగేసినా ఏ కోడిపెట్ట కింద పొదిగేసినా అది పిల్ల పుట్టదురా నాయన అన్న తర్వాత అటువంటిది తీసి అవతల వారాయాలి, లేకపోతే ఎంబడి ఉంటే కంపు వాసన పలిగినాడు. సో యూనివర్సిటీస్లలో అట్లీస్ట్ యూనివర్సిటీస్లలో ఫేర్గా అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఏం చేస్తున్నాం, ఏం జరగబోతున్నది, ఎవరు బ్యాక్ స్టాప్ చేస్తున్నారు, ఎవరు ఫ్రంట్ స్టాప్ చేస్తున్నారు, మనం ఏం చేస్తాం సమాజానికి అనే దాని విషయంలో క్లియర్ కట్గా క్లారిటీ. ఈ మూమెంట్ను నేను ఏ మూమెంట్ను కూడా ఇష్టపెడితే నాకు కూడా ఏమవుతుందంటే నాకు 10 హ్యాండ్స్ వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ పోతారు. ఇప్పుడు మీరు అనుకున్నాం, మీరు షేర్ చేసుకుందాం, మనం నెక్స్ట్ మీటింగ్ కూర్చుందాం.
ఇక పలానా మండలాలలో ఊరూర్లలో మేము ఇట్లా చేద్దాం, దీన్ని ఒక మూవ్మెంట్గా తీసుకొద్దాం. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటే కాదు భయ్ ఇదంతా కాదు, విద్య అంటే వాడు రాడు అది అని. నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తలేవు కదా. ఎందుకు ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్ వచ్చి చేసినప్పుడు జనమేమో లైన్లలో పడతారు ఆ బళ్ళలో జాయిన్ చేసేందుకు, తర్వాత ఎందుకు చేయరు? నమ్మకం లేక, నాయకత్వం మీద నమ్మకం లేక. అవునే అయ్యాలి వేస్తా, రేపు పొద్దుగాల సేమ్ ప్రభుత్వం ఉంటుందా? ఆయన వచ్చినాక దీన్ని ఉడబిక్తే ఇప్పుడు సార్లు పోయి 70 మందినో 80 మందినో పోయి అదే జయశంకర్ ఏం బాట సార్, బడి బాటనా ఏదో ప్రోగ్రాం పట్టుకొని ఊర్లంతా తిరిగిందట. కొన్ని ఊర్లలో ఊర్లో 100 మందిని, ఊర్లో 50 మందిని. మావాడు సురేష్ చెప్పిండే ఇంతకుముందు 70 మందిని తీసుకువే నీకు అది కట్ చేస్తా ఇది కట్ చేస్తా అని చెప్పాలి. వాళ్ళకి నిజాయితీ ఉంది, తీసుకొచ్చి బడి కాడ పెట్టంగానే ఇదంతా చేసి పాపం 15 రోజులు 20 రోజులు వాళ్ళంతా తిరిగి అటో ఇటో చేసి స్ట్రెంత్ బిల్డప్ చేస్తే ముఖ్యమంత్రి మంచిగా సాగు కబురు సల్లగా చెప్పినట్టు నేను 23,000 బడులు బంద్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం కావాలి? వీళ్ళ సంగతి ఏం కావాలి? తీసుకుపోయిన వాళ్ళ సంగతి కావాలి, పంతుల సంగతి ఏం కావాలి, ఆ ఊర్లో సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్ల సంగతి ఏం కావాలి? సో అందుకే మనం ఏది చేసినా ఒక చిన్న పెన్ స్ట్రోక్ తోటి కథమవుతుంది. కాబట్టి ఆ పెన్ స్ట్రోక్ అనేది మన చేతులలో ఉండేటటువంటి చైతన్యం మన సెక్షన్స్లలో తీసుకురావాలి. ఇది క్లియర్గా. అమ్ముడు పోడు అంటే ఎంతసేపు రాబాయి ఎట్లున్నదంటే ప్రోగ్రెస్ అయిందంటే ఇంతకుముందేమో సాటుగా తీసుకునేది పైసలు అటో ఇటో, ఇప్పుడు కొంచెం అటు ఇటు ఒక 10 మంది కూర్చునే కాడికి తీసుకునేది. అట్లకెళ్ళి పోయి ఇండివిజువల్స్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరగాలి, కుల సంఘాలు డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఆల్ ఆర్గనైజేషన్స్ సోల్డ్ అవుట్, 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్ సోల్డ్ అవుట్. రాకుంటే నాకేమైనా విలువ తక్కువ ఉన్నదా? నాకెందుకురా వానికి 500 ఇచ్చినావు, వానికి 1000 ఇచ్చినావు, నాకు 500 ఎందుకు ఇచ్చినావు? రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే చైతన్యం వచ్చింది మనోళ్ళ దగ్గర. నా బడి అంటే నా బడిలో టీచర్లు లేరు, నా బడికి అన్న క్లాస్ రూమ్ లేదని ఏ పాలిటీషియన్ అడుగుతలేరు. పక్కకు పోయిన వాడు ఫోటో దిగాలి అంతనే. ఆ ఫోటో పెట్టాలి, దాన్ని పంపించాలి. లేకపోతే ఫ్లెక్సీలలో 10 మంది ఫోటోలు ఉండాలి, ఆ ఫ్లెక్సీ జనానికి పంపాలి. ఇదే కథ అయింది. నేను ఐఎమ్ వెరీ సారీ టు సే యూనివర్సిటీస్లలో వచ్చినటువంటి లీడర్షిప్ కూడా సేమ్ అదే రకంగా అయిపోయింది. చాలా చిన్న చూపు, చులకనగా చూస్తున్నారు. ఎంతసేపు వీళ్ళని మేనేజ్ చేసిన కాడికి ఉన్నది. సో మనం ఎదిరిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది మామూలు బాట కాదు, ఇది ముళ్ళ కంపనే. బట్ అయినా కానీ అందులోకెళ్ళే పోతాం. మన గమ్యం అక్కడనే ఉన్నది. ఏదో వెనకట సినిమాలలో చెప్పేది కదా, 7 సముద్రాలు దాటి అందులో పోయిన తర్వాత గోల పోవాలి, 10 గోల పోయిన తర్వాత ఆఖరికి అందులో చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దాంట్లో చిలుకు ఉంటుంది, దాని ప్రాణం ఆడి ఉంటుంది. అంటే మనకు నిజం కూడా మన గోల్ కూడా గదే అన్నప్పుడు గాడికే గట్లనే పోదాం అనేది అయితే క్లియర్ కట్గా చెప్పాల్సుకున్నాం మీ అందరికీ. దీంట్లో ఈ జర్నీలో నాతోని ఎవరు వచ్చినా ఈ అంశం చుట్టూ ఎవరు వచ్చినా నాయకత్వం ఇంకొక అంతా పక్క కొడేసారు. ఇవన్నీ ఉట్టే ఫార్స్, ఇవన్నీ ఎవరి టాలెంట్ని ఎవడు ఆపలేడు, ఎవరి కమిట్మెంట్ని ఎవడు అడ్డు కాదు ఎవరికి. ఓకే, ఎవరికి మైదాన్ కూడా రిస్ట్రిక్టెడ్ మైదాన్ కాదు. ఎవరు పని చేస్తే జనం వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇంకోటి మంచినంత ఈజీగా జనం నమ్మరు కూడా. నువ్వు చేసుకుంటూ పోతూనే ఉండాలి. నిన్ను నమ్మినాడు, నీకు ఆ సిచ్యువేషన్ వచ్చినాడు, అప్పుడు చూస్తారు జనం. ఆడికి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగితే ఇలా విజయ్ అంటాడు. ఆయన గతం ఏమున్నదో మనకంత ఏం తెలియదు. వచ్చిండు ఒక 4-5 ఉట్టే చిన్న ఆ ఫీజుల నియంత్రణ అని పెట్టిండు అంతనే. దాంతో ఆయనకి ఎంత ఫ్యాన్ ఫేర్ వస్తుందో చూడు. అంటే పబ్లిక్ వెక్స్ అయిపోయిండ్రు. ఇప్పుడు 20% కిందోళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అదేందు 5,000 కోట్ల రూపాయలు ఒట్టిగా 25 కాలేజీలకు కలిపితే 5,000 కోట్ల రూపాయలు అప్పులట. అసలు ఈ 5,000 కోట్లు ఏంది, ఈ కథ ఏంది? వాళ్ళకి ఇచ్చే ఉట్టి అప్పులు పెడితే ఇంజనీరింగ్ కాలేజీలు అద్భుతంగా కట్టొచ్చు, గవర్నమెంటే కట్టొచ్చు. ఇదో పెద్ద కథ. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇదంతా ఫార్స్ మొత్తం. సో ఎంటైర్ విద్యా వ్యవస్థ నా అసొంటోని నేను చెప్తున్నా కదా, నా అసొంటోని కనుక వచ్చేది ఉంటే బరాబర్ చెప్తున్నా, మొత్తం ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజ్ ఎట్లా చేసిందో ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం నేషనలైజ్ చేసి పడేశారు. దట్ షుడ్ బి అవర్ అప్రోచ్. అగో వీడు ఇట్లా మాట్లాడుతున్నాం కనుక కానీ మన మీదుగా దుమ్ము బోసులు స్టార్ట్ అవుతుంది ఫుల్ పొట్టు మామూలుగా కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు టార్గెట్ కాదు. ఇప్పుడు తెలంగాణ ఈ సమస్య వస్తే ఎవరు టార్గెట్ లేరు. ఆంధ్రలోకి ఓన్లీ పృథ్వీరాజ్ క్యారెక్టర్ అసాసిన్ చేయాలి. అది కొత్తగా దుగ్నం స్టార్ట్ చేశారు. మార్వాడి ఉద్యమంలో పృథ్వీరాజ్ 100 కోట్లు తీసుకున్నట్టు అని మొదలుపెట్టారు. మా చెల్లి అడుగుతుంది, మా చిన్నమ్మ బిడ్డ, నిన్ను అన్నయ్య నువ్వు ఏమనుకోకు ప్లీజ్, నువ్వు ఏంది ఏమైందని. లేదన్నయ్య అడుగుతున్నా, మా ఫ్రెండ్ సర్కిల్స్ అంతా ముందు కలిసిరు, కిట్టి పార్టీలో కలిసిర్రు. కలిస్తే మీ అన్నయ్య ఏమనుకుంటున్నావు, మీ అన్నయ్య 100 కోట్లు తీసుకున్నట్టు తెలుసా, మారడోళ్ళు బేగం బజార్ మారడోళ్ళు సికింద్రాబాద్ మారడోళ్ళు అంతా కలిసి 100 కోట్లు ఇచ్చిరట. నిన్న 100 కోట్లు ఉంటే తెలంగాణ రాజకీయాలు మార్చి పడేస్తాను నేను. తెలంగాణ రాజకీయాలను మార్చేస్తాం అట్లా కనుకుండేది ఉంటే. నేను మొన్న వేరే పెద్ద మనుషులు కూడా మాట్లాడితే చెప్పిన, ఎక్కడెక్కడ ఏబీవీపీకి సంబంధించిన నేషనల్ ఆయన ఉండి ఎంత లంపెన్ గాన్లు అనేది పదం వాడితే చెప్పిన నేను. లంపెన్ కాదు దాను. ఇక మా గన్పూర్లో బోర్డులు ఏమైనా ఇప్పుడు హిందీలు ఉన్నాయా? గన్పూర్లో ఒక 15 రోజుల కింద ఎక్కడెక్కడ ఎవడెవడున్నాడో ఎక్కడ నేను హన్మకొండలో పెడతారా, మీరు ఏ ప్రాంతంలో పర్మిషన్ ఇప్పిస్తారో చెప్పండి, నేను అక్కడికి వచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడతా. వాళ్ళు చేస్తున్న లంగదందాలు ఫ్యాక్ట్ మొత్తం వాళ్ళు అమ్మేది ప్రతిదీ
థర్డ్ క్లాస్ మాల్ వాళ్ళు అమ్మేది. ఆరోగ్యాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. సర్వ రోగాలకు వాళ్ళ మాలే ఇవాళ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటిదే. అది మన జనాలకి ఇంకా అర్థమవుతలేదు, తెలుస్తలేదు. మనోళ్ళు మన కోటలో కింద బాట పెట్టి చేసిండు, బాటకు బెల్లం పెట్టిండు, లేకపోతే చింతపండు పెట్టిండు, ఇక్కడనే ఉన్నాం మనం. వాడు మొత్తం అంతా కోసుకు వాళ్ళని కుటుంబాలను, వాళ్ళ తరాలను దందాలను కూడా నాశనం పట్టించింది. మనకు అర్థమవుతలేదు. దేన్ని వదలరు వారు. ఎవరు ఎట్లా అంటే శ్మశానాలను కూడా వదలరు. మళ్ళీ బయటికి వెళ్తే పెట్టి బయటకు వస్తారు. దొంగలు ఈ కొడుకులు. ఒక వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాం మనం బరాబర్. సో ఈ మూమెంట్స్ అని అంటే వ్యక్తి హనన కూడా. రేపు మా కుమార్ భాయ్ మాట్లాడుతాం కాబట్టి అరే ఆయన ఏమో ఉన్నట్టున్నది భయ్ వెనక ఆ 100 ఈయన కూడా 50 ఇచ్చినట్టు అన్నారు అనుకో. అరే నిజంగానేనా? అంతకుముందు ఏమో సార్ జర ముర్తలు అంగిలేసేది, ఇప్పుడు పుసుకున్నా ఎవరైనా పెట్టి కొనుక్కొని వేసుకున్నాం అనుకో, అగ్గో చూసినా మొన్న మెరిసేట్ చేసింది అంటారు. ఇది అంటే మన వాళ్ళను మన క్యారెక్టర్ అసాసిన్ చేసేందుకు రెడీగా ఉంటారు. అది జరుగుతున్నది, మన వాళ్ళ మీద జరుగుతున్నది. నేను చాలా ఓపెన్గా చెప్పిన. నేను ఓపెన్గా చెప్తే అచ్చా నీ బతుకు గింతేనా అని మొదలుపెట్టిరు. మళ్ళీ వాడు నీ బతుకు గింతేనా అని. అరే నాకు ఉన్నారా భయ్, దగ్గర వాళ్ళు దోస్తులు ఉన్నారు, మా అన్నున్నాడు, మా అక్క ఉన్నాడు, అచ్చా నీ బతుకు గింతే. మళ్ళీ ఇట్లా కూడా మా నాన్న ఊగే చెప్పేది, అరే ఇప్పుడు పేదోడు రా చిన్నకున్నపోడు ఏదో ఉండి ఆడు కష్టపడి అటో ఇటో చేసి ఖద్దరు బట్ట వేసుకొని పోయిండు అనుకో, అగ్గో బా వీడు ఏం చేసిండో, ఇక్కడ ఏం చేసిండో, వీడు ఎవరిని ముంచిండో, వీడు ఖద్దరు పట్టేసి తిరుగుతాడు అని అంటాడట. పుష్కరం మనం అటు ఇటు ఉండి నార్మల్గా అది కొద్దిగా అటో ఇటో 4 పైసలు సంపాదించి అట్నే పోతాడు. ఎంతుంటేందిరా లేకిడోడు వాడు, వానికి బట్టలు కూడా రాదని మళ్ళీ వీడే అంటాడు మనోడే. కానీ ఇదే ఒక భూస్వామ్య కుటుంబానికి సంబంధించిన ఉండేది ఉంటే ఆడు చినిగిన బట్టలు వేసినా కద్దరేసినా దొరేరా విగ్రహం చూడు ఎట్లున్నది, గాని ముంగటరా మనకి తారా అంటారు. అదే ఆడు చినిగిన అబ్బా ఎంత ఎంత ఉన్నా కానీ చూడరా ఎంత సింపుల్గా పోతాడు మనిషి అని. ఎంత సింపుల్, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది అని చెప్పని. సో ఈ బౌండరీస్ అన్నీ ఇంకా స్టిల్ మన దాంట్లల్లో, చదువుకున్న దాంట్లల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్ల దాంట్లో కూడా అవి ఉన్నాయి. ఇంకా ఇవన్నిటికెళ్ళి మనం బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా అట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఈ డిఫరెంట్ సంఘాలల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టికే నా నుంచి ఏంటంటే బరాబర్ ఇది ఒక లాంగ్ రన్ ఫైట్. మనం చేయబోయేది ఒక లాంగ్ రన్ ఫైట్. ఈ లాంగ్ రన్ ఫైట్లో రిజల్ట్ ఎప్పుడు వస్తుందనే పక్కకు పెట్టి అంశం చుట్టూ నిజాయితీగా క్షేత్రస్థాయిలో పనిచేద్దాం. నేను నాకు అది చెప్పాల్సిన అవసరం మీరు ఎంత చేసారో నాకు ఎరకలే. కానీ ఓపెన్ కాస్ట్ అయితే ఓపెన్ కాస్ట్ కాడ పోయి పనుకున్నాం. మేమంతా ఇంట్లో కొంతమంది ఉన్నాం సీరియస్ వర్కర్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఏది ఉన్నా కానీ దానికి న్యాయం జరిగేటట్టుగా క్షేత్రస్థాయి వల్ల ఈ అంశం మాత్రం, ఈ విద్యా వైద్యం అనే అంశం మాత్రం బరాబర్ తీసుకుపోవాలి. కొత్త బిచ్చగాళ్ళు మస్తుగా వస్తున్నారు. మా అయ్య చేయలే కానీ ఇక మేము వచ్చినాక చేస్తాం, నేను అధికారంలో రాగానే ఫస్ట్ పని గదే అని. ఇక వాటికి కూడా కొంతమంది పోతారు. ఏంటంటే అన్న తిరగడానికి లేదు కానీ నువ్వు వరంగల్కి వెళ్ళి రమ్మన్నావు కానీ తిరగడానికి లేదు, మేడం పంపించింది పైసలు. అవినీతి సొమ్ముతోటి ఏ ఉద్యమాలు నిర్మాణం చేసినా, ఎవరు నిర్మాణం చేసినా, ఈవెన్ రేవంత్ రెడ్డి అయినా రేపు ఎవరు చేసినా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ అసెంబ్లీలలో గతంలో అంటే ఇక్కడొక్కడో కొంతమంది ఉన్నారు కానీ లాస్ట్ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఏం కాదు. వీళ్ళు ఖాళీ అన్ని దందాలు చేసి పైసలు ఎంట్లో సంపాదించుకునే దాంట్లో ఉన్నారు కాబట్టి ఈ జనానికి మన జనానికి మనం నిజాయితీగా చెప్పుకొని పోయి ఒక ఆర్గనైజ్డ్ సెటప్గా తయారు చేద్దామనే దాంట్లో ముందుకు పోతున్నాం. అందుకనే ఇది నేను పెద్దగా ప్రచారం జరగకపోయినా కానీ ఉన్న దాంట్లో ఇప్పుడు దీంతోనైతే పోతుంది. ఇప్పుడు కొంతమందికి నాకు ఫోన్లు వస్తాయి, అరే నువ్వు మీటింగ్ పెట్టినావు నాకేం నన్ను ఎందుకు విలువ, నువ్వు నిన్ను చూడగా నాకు భయం అయింది, ఊరికి మీకు ఎక్కడ వెళ్ళిరా ఆయన. ఇగో ఇట్లా ఉంటుంది ఇదంతా. ఇది జరుగుతుంది. రేపు భవిష్యత్తులో పెట్టే టైంలో ఇంకా విస్తృతంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఊరు నుంచి మనం కదలిక కనుక తీసుకొస్తే వాడు భయపడతాడు కావచ్చు. భయపడ్డాక కొంచెం మనకు చేసినట్టు చేస్తాడేమో, ఆ స్థాయిలో మనం మూమెంట్ తీసుకోవద్దు. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తప్ప తెలంగాణకు పరిష్కార మార్గం లేదు 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 నా దృష్టి. తెలంగాణ పిచ్చోళ్ళే తెలంగాణని ఏలాలే. ఆ పిచ్చోళ్ళ అన్వేషణ క్షేత్రస్థాయిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ అన్వేషణలా చేసేటువంటి ఇది కూడా ఇది పిచ్చోళ్ళ సంఘం. ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా తిండి తిప్పలు లేకుండా హాలిడే నాడు 5 గంటల దాకా ఇక్కడ కూర్చొని ఇయ్యాలటి కాలంలో పైసలు ఇచ్చినాకనే కూడా ఏమాయ మరి మంది ఇవ్వవా అనే కాలంలో, అరే నేను ఉన్నది చెప్తున్నా, ఆ కాలంలో అట్లీస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనుకొని అది ఉన్నాం, ఎంతమంది ఉన్నాం ఇంట్లో ఉన్నాం కానీ అది అనుకొని ఇక్కడ కూర్చున్నారు కదా. కొంతమంది ఒత్తిడితో ఉండొచ్చు, కొంతమంది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ కూర్చొని అయితే కూర్చున్నాం కదా ఇక్కడ దాకా. నేనైతే పొద్దుగాల నేను తినలే, మా ఇద్దరు తినలే, అట్లనే వచ్చేసినాం. ఓ మాటి పండు కోసిస్తే సరింత తిన్నాం, బయటకు వచ్చేసినాం, వీడికి వచ్చేసినాం. వచ్చినాక తినలే. అయితే ఉండొచ్చు, ఇంకా తినకుండా ఉండొచ్చు. అంటే ఏది ఏమున్నా ఎట్లున్నా ఈ ఆకలి బీకలు అన్నీ మర్చిపోయి ఒకటే మన జాస్ అంతా. ఇప్పుడు అంటే ఆఖరికి ముచ్చట చెప్పి బంద్ చేస్తా. ఇప్పుడు లవ్లో ఎవడన్నా లవ్లో పడితే పొద్దుగాల ఆ పిల్ల 6 గంటలకు వస్తా అంటే 4 గంటల నుంచి మనకి నిద్ర పట్టదట. ఇక
బస్ స్టాండ్ కాడికి వస్తుంది, నేను చూడాలి అంటే ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు సరికి వండుకోడు, 12 గంటల దాకా ఆలోచిస్తున్నాడు, నేను పోయి కలిసినాక ఏం చేయాలి ఆ 4 గంటల నుంచి లేచి వస్తాడు, 5 గంటలకు ఆడ కూర్చుంటాడు. ఈ అర్ధగంట పుసుకునే లేట్ వస్తే అర్ధగంటకి నరకం ఉంటుంది ఇక ఏమా అన్నట్టుగా. అట్లా తెలంగాణను కూడా అట్లనే గౌరవించి తెలంగాణ సమస్యలు కూడా పరిష్కారం జరగాలనేటువంటి పిచ్చోళ్ళ అన్వేషణలో తెలంగాణ క్రాంతి దళ తిరుగుతున్నది. బరాబర్ అటువంటి వాళ్ళం తయారైదాం. ఇది నేను శరత్ అన్నటితో ముందు ఏంటంటే అన్ని యూనివర్సిటీల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. దాని తర్వాత కాలేజెస్లలో కూడా తీసుకుపోతాం, దీన్ని మండల స్థాయిలో తీసుకుపోతాం. ఇది ఒక పెద్ద మూవ్మెంట్, తెలంగాణ చరిత్రను మార్చేటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలనే ఆలోచన నాకున్నది. ఇది ఒక రాజకీయ మార్పుగా నిజమైన గౌరవం, నిజమైన తెలంగాణ ప్రజలకు, చదువుకున్నటువంటి వాళ్లకు, నిజమైన తెలంగాణ ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తుల అన్వేషణలో క్రాంతి దళ్ తిరుగుతున్నది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటనే తర్వాత సంగతి. మేము తిరుగుతూనే ఉన్నాం, ఆ పనిలోనే ఉంటాం. దాంట్లో అందరూ ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళందరినీ గుండె కద్దుకొని తీసుకుపోతాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు.